మన గోదావరి ఆర్ తెలుగు తరపున నమస్కారం అండి. మరి రేపు సలార్ మూవీ అయితే రిలీజ్ అయిపోతుంది ప్రభాస్ అన్నదే. మరి దానికి సందర్భంగా మన భీమవరంలో ప్రభాస్ అన్న ఫ్యాన్స్ మరి పొద్దున్న నుంచి కూడా అహర్నిశలో కష్టపడ్డారు. మరి 2000 మందికి వాళ్ళైతే భోజనాలు పంపిణీ చేశారు. అలాగే ఇప్పుడు చాలా మందికి వృద్ధులకు, వికలాంగులకు, లేని వారికి కూడా దుప్పట్లు పంచిపెట్టి ఇప్పుడు అలాగే వారు ఇక్కడ స్పాట్ లో మనం చూస్తాం ఎంత హడావుడైతే ఉద్రిక్తత ఉందో. చాలా మంది ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. అలాగే కాదు ఇప్పుడు దుప్పలు పంచిపెట్టడం, అలాగే కాదు తీన్మారు, ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు, ఇవన్నీ కేక్ కటింగ్ ఇవన్నీ వాళ్ళు ఏర్పరుస్తున్నారు. ఇప్పుడు ర్యాలీ కూడా జరగబోతుంది. అవన్నీ మన ఆర్ తెలుగు తరపున మనం చూద్దాం. థ్యాంక్ యూ. ప్రభాస్ అన్న డైహార్డ్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు. మరి అడుగుదాం అన్న, ఎలా జరిగింది పొద్దున్న నుంచి కార్యక్రమాలు ఎలా చేశారు? పొద్దున్న అయితే 1500 మందికి భోజనాలు పెట్టామండి. అలాగే కూడా ఇప్పుడు మన దుప్పట్ల పంపిణీలు అన్ని కూడా చేస్తున్నాం. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అసోసియేషన్ తరపు నుంచి మేమందరం మా ఫ్రెండ్స్ ఒక 10 మంది ఉన్నామండి. మేమందరం కూడా అనుకుని ఒక 10 రోజుల ముందు నుంచి ప్లాన్ చేసుకుని ప్రతిదీ కూడా వెల్ సక్సెస్ అయ్యిందండి. పొద్దున్న ప్రోగ్రామ్ అంతా కూడానే మన అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మొత్తం 1500 భోజనాలు పెట్టామండి. ప్లస్ ఇప్పుడు దుప్పట్ల పంపిణీ కూడా చేయబోతున్నాం. ఇప్పుడు తర్వాత ఒక అరగంటలో దుప్పట్ల పంపిణీ అయిన తర్వాత కేక్ కటింగ్ చేస్తామండి. ప్లస్ బైక్ ర్యాలీ, లైట్స్ ఈవెంట్, తీన్మార్ మ్యూజిక్ కూడా ఉందండి. ప్రతి ఒక్కరిని కూడా వచ్చి హ్యాపీగా సక్సెస్ఫుల్ చేయమని కోరుకుంటున్నాం అండి పార్టీని. ఇప్పుడు సినిమాకి సంబంధించి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అండి. బాహుబలి మించి ఉండాలని కోరుకుంటున్నాం. ఓకే, నైస్. మరి మన ఆర్ తెలుగు తరపున వాళ్ళు తెలియజేసుకుంటున్నారు ప్రభాస్ అన్న ఫ్యాన్స్. ఇంకా ఏ కార్యక్రమాలు చేపట్టారన్న? ఇంకా కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఫుల్లీ ప్లాన్ గా చేసేదండి. మేము ఎలా చేయాలనుకున్నారో మా వీళ్ళందరూ కూడా ఎలా చేయాలనుకున్నారు. అలాగే ఫుల్లీ సక్సెస్ఫుల్ గా పొద్దు నుంచి కూడా ఏకదాటిగా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. ఇంకా టైం గడిచి కొద్ది తెల్లవారులు కూడా ఇంకా కార్యక్రమాలు చేయబోతున్నారు. ఇలా ప్రభాస్ ప్రతి సినిమాకి ఇలా చేయడంలో మా భీమవరం సాటి ఇంకో వేరే సిటీ లేదని చెప్పి మేము అందరం కూడా తెలియజేసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ. స్టేట్ అంతా కూడా బెనిఫిట్ షో 4ంటికి పడుతుంది. మరి ఎందుకు భీమవరంలో పడట్లేదు? ఇక్కడ యాక్చువల్ గా మేము ప్రతి సినిమా కూడా స్టేట్ వైజ్ బెనిఫిట్ షో పడిదండి. ఇంతవరకు కూడానే ఫస్ట్ టైం భీమవరంలో ఇప్పటి వరకు ప్రభాస్ సినిమాలు మొదలు పెట్టిన తర్వాత భీమవరంలో 2 వర్గాల అసోసియేషన్ తరపు నుంచి 2 వర్గాలు కొట్టుకునండి టికెట్ల ఇష్యూలో. వాళ్ళకి తగ్గినాయి అని చెప్పి వీళ్ళకి ఎక్కువ వస్తున్నాయని చెప్పి ఇద్దరు అసోసియేషన్ ప్రెసిడెంట్లు కొట్టుకుని సినిమాని ఆపేశారండి. మా ఫ్యాన్స్ తరపు నుంచి మేము చాలా బాధపడుతున్నాం. పైకి కూడా ఇది అందరికీ కూడా తెలియాలి. ఇంకా మీదట ఇలాంటి ప్రాబ్లం రాకుండా ప్రతి సినిమా కూడా బెనిఫిట్ షో పడాలని కోరుకుంటున్నాం అండి. పై వాళ్ళు సినిమా ప్రొడ్యూసర్లు కానీ డిస్ట్రిబ్యూటర్లు కూడా ప్రతి ఒక్కళ్ళు కలవ చేసుకుని బెనిఫిట్ షో పడేలాగా ప్రతి సినిమాకి కూడా మాకు సాయం చేయాలండి. మేము చాలా ఫీల్ అవుతున్నాం అండి. ఫ్యాన్స్ అందరూ కూడా మొత్తం భీమవరం తరపు నుంచి కూడా నేను చెప్తున్నాను, 2 పర్సన్స్ వల్ల 2 అసోసియేషన్ల వల్ల మనకి ఇవాళ సినిమా ఆగిపోయింది. వాళ్ళు ఆర్డీఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. కేవలం టికెట్ ఇష్యూస్ వల్ల టికెట్ల రేట్లు కూడా కాదండి, రేట్లు కూడా ఫిక్స్ అయిపోయినాయి. కానీ వీళ్ళిద్దరికి ఒక 50 టికెట్లు 100 టికెట్లు డిఫరెన్స్ లో సినిమాని ఆపేసి కంప్లైంట్ పరంగా పెట్టేసండి మొత్తం సినిమాని ఆపేశారండి. మేమంటే ఫ్రాన్స్ పరంగా చాలా ఖండిస్తున్నాం. దీన్ని పై వాళ్ళు చొరవ తీసుకుని ఇంకా మీదట ఈ సినిమాకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా బెనిఫిట్ షో వేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ.